హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వైప్ బై మను. ఈరోజు నేను ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అయితే రీసెంట్గా బోనాలు ఉండే కదా, బోనాలు వీడియో కూడా పెట్టాను. అది మీలో ఎంతమంది చూశారు, ఎంతమందికి నచ్చిందో కింద కమెంట్ చేయండి. దాని తర్వాత జాతర వీడియో కూడా తీశాను, కానీ అప్లోడ్ చేయడానికి కొంచెం బిజీ ఉండే, అందుకని అప్లోడ్ చేయలేకపోయాను. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. అయితే మనం ముందుగా అయితే మల్కాజ్గిరి వెళ్ళిపోగానే అక్కడ అంటే బైక్స్ అయితే లోపలికి అలౌ చేయట్లేదు, సో అందుకని దూరం పెట్టుకొని అక్కడ నుండి వాకబుల్ డిస్టెన్స్ ఉంటే వెళ్ళిపోయాము. వెళ్ళగానే మనకు ముందుగా మల్కాజ్గిరి ఘట్టం అయితే దర్శనం అయింది. సో ముందు మనం దర్శనం చేసుకున్నాక లోపలికి వెళ్దాం. ఇక్కడైతే మనం అమ్మవారిని మొక్కుకొని బొట్టు పెట్టించుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్దాము. స్టార్టింగ్లో చూస్తే అయితే అంటే క్రౌడ్ చాలా తక్కువనే అనిపించింది, కానీ లోపలికి వస్తున్నా కొద్దీ చాలామంది చూస్తున్నారు కదా, ఎల్డర్లీ ఉమెన్ కానీ ఫ్యామిలీస్, పిల్లలు అందరూ చాలామందే వచ్చినారు. కానీ ఎంతైనా లాస్ట్ టైం అంత రష్ మాత్రం ఈసారి లేదు. సో అప్పుడు మా డాడీ వచ్చారు, మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్లారు, అన్నీ చూపించుకొని తీసుకొచ్చారు. జయ దుర్గా భవాని. ఇక్కడ పలారం బండి దగ్గర కూడా దర్శనం చేసుకొని బొట్టు పెట్టించుకొని అప్పుడు వెళ్ళాము మేము అక్కడ నుండి. సో ఫస్ట్గా ఇక్కడైతే మన ట్రైబ్ పీపుల్ లాగా అయితే రెడీ అయ్యారు వీళ్ళంతా. జై శ్రీరామ్, జై హనుమాన్. మన హనుమాన్ కూడా వచ్చేసారు. సో ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అయ్యాయండి కాసేపు వరకు, కానీ మేము అంతసేపు ఉండలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ నైట్ అవుతుంది కాబట్టి అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. మీలో ఎంతమంది మల్కాజ్గిరి జాతర అటెండ్ అయ్యారు కింద కమెంట్ చేయండి. మన మారేడ్పల్లిలో కూడా జాతర చాలా బాగుంటుంది కదా, అదే ఎంతమంది చూసారో కూడా కమెంట్ చేయండి. వామ్మో, ఇక్కడ ఆయన అయితే చాలా భయపడిపోయినాం మేము అందరం. అయితే వాళ్ళు మనుషులే వేషాలు వేస్తారు అని తెలిసి కూడా ఎందుకో మరి చాలా భయం వేస్తుంది వాళ్ళని చూస్తే. ఇక్కడ వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుండే మన డీజే దగ్గర. అప్పుడే మన రాధాకృష్ణ అంకుల్ వచ్చారు, ఆయనతో కలిసి ఫొటోస్ దిగాము, కాసేపు మాట్లాడాము. పాపం ఇక్కడ చాలామంది వీళ్ళని అంటే చాలా ఇబ్బంది పెడుతుండే, అదైతే పాపం అనిపించింది వాళ్ళు చూస్తుంటే. తన ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడొచ్చు మీరు, ఆ ఫ్రస్ట్రేషన్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారో పాపం. అంటే కొంతమంది ఉంటారు కదండి తాగేసి వచ్చి అంటే చాలాసేపు వాళ్ళని ఇబ్బంది పెట్టేసి, పాపం అనిపించింది. అవన్నీ లైన్గా చూసుకుంటూ వచ్చి మేమైతే గాంధీ పార్క్ ఉంటుంది కదా, దాని ముందు నించున్నాము. లైన్గా అన్నీ వస్తుంటే చూసుకుంటూ కాసేపు ఎంజాయ్ చేశాము.
అక్కడ కాసేపు మేము మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ డాడీ అందరం కాసేపు డ్యాన్స్ చేసాము. మేము చేస్తుండగా బయట వాళ్ళు కూడా కొంతమంది వచ్చి గర్ల్స్ మమ్మల్ని జాయిన్ అయ్యారు. ఇక్కడ రాధా అంకుల్ కూడా వచ్చి కాసేపు ఆయన కూడా డ్యాన్స్ చేసి వెళ్ళారు. అప్పటికే ఆ టైం వరకు రష్ చాలా ఎక్కువైపోయింది కాబట్టి అన్ని వీడియోస్ తీయలేకపోయాను సరిగ్గా, ఇంతవరకే తీశానండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.